రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో ఉన్నాం. మనతో పాటు గోపి అని ఉన్నారు. మనం అంత ముందు కూడా చాలా వీడియోలు అయితే చేసాం మన కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ గురించి. దీంట్లో డైరీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే మాత్రం ముందైతే మాత్రం వివిధ రకాలు అయితే ఉన్నాయి. వీటి గురించి పూర్తి వీడియో కూడా మనం గోపి అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గోపి అన్న. మనం అయితే మాత్రం నేను ఫస్ట్ నుంచి కూడా మిషనరీస్ సంబంధించి A to Z కూడా మీ దగ్గర నుంచే తెలుసుకున్నాను. అలాగే రైతులకు కూడా చెప్పాను. అవును, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏంటి చాఫ్ కట్టర్లు చూస్తే చాలా అనేది పెట్టారు నా ముందు. ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని కూడా 4 బ్లేడ్ నుంచి 5 బ్లేడ్ వరకు ఉంటాయండి. ఇందులో వచ్చి స్పీడ్ ఉంటుంది, హై స్పీడ్ ఉంటుంది. పశువులను బట్టి కానీ గొర్రెలను బట్టి కానీ ఇక్కడ ఉన్న చాప్ కట్టర్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. కొంతమంది 2 ఉంటాయి, 3 ఉంటాయి, లేదంటే కొంతమంది గొర్రెలు 40, 50 అలా 100 పెంచుకుంటుంటారు. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న మిషన్ అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా చూస్తుంటే ఈ మధ్య చూస్తూ పెద్ద డైరీ ఫార్మ్స్కి అయితే పెద్ద మిషన్ కావాలి. మనం ఇంటి దగ్గర లేకపోతే చిన్న సావిడేసో లేకపోతే సింపుల్గా పెట్టుకున్న 4-5 గేదెల వాళ్ళకి చిన్న మిషన్ కావాలి. అవి వచ్చేసి ఇవి వస్తాయండి. మనకి చూసినట్టయితే బీడ్ మెటీరియల్ వచ్చేసి ఐరన్ అండి. ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకుంటే తీసుకెళ్ళచ్చు. మన ఇద్దరు మనుషులు అవసరం లేకపోతే ఒక టైం బండి మీద కట్టుకుని తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే కొంతమంది షెడ్లు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పొలంలో పెట్టుకుంటారు. ప్లేస్ లేక గడ్డి అక్కడ నాటేసుకుని అక్కడ ఉంటుంది కాబట్టి ఆ గడ్డి వేయటం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా వేస్తే ఏమైతే ఆకులు మట్టి తినేసి ఆ మొదలు వదిలేస్తుంది. ఆ వదిలేయడం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ తగ్గి పాల యొక్క దిగుబడి అనేది కూడా తగ్గడం జరుగుతుంది. ఒకవేళ ఈ మిషన్ వాడి వాళ్ళ కనుక గడ్డిని ఒక వృధా అవ్వకుండా చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళకున్న పాల యొక్క దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మన ముందైతే మాత్రం ఇంచుమించుగా చాలా రకాలు అయితే పెట్టారు. ఇవన్నీ ఏంటి అసలు ఈ రకాలు ఏంటి? ఇవి వచ్చేసి 4 బ్లేడ్ నాన్ కన్వేర్ ఉంటుంది. నాన్ కన్వేర్ అంటే గడ్డి మనం లోపలికల్లా బ్లేడ్ వరకు అందించాలండి. రోలర్ ఉంటుంది, ఆ రోలర్ వరకు అందించాలి. కన్వేర్ వచ్చేసి వెనకాల చైన్ టైప్ ఉంటుంది. మన చివరి చూసినట్టయితే మనకి చైన్ అండి. ఓకే, ఆ చైన్ లో చివరి పెట్టినా కానీ గడ్డి లోపల తీసుకెళ్లిపోయి రోలర్ అందిస్తుంది అండి. ఓకే, దానివల్ల ఏంటంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది, కొంచెం స్పీడ్ కటింగ్ ఉండడం వల్ల మీకు గంటకు వచ్చేసి 1500 నుంచి 2 టన్నుల వరకు కొడుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నట్టు 1 by 1 చూసుకుంటాం. అలాగే మనం ఇటు నుంచి వద్దాం. ఇప్పుడు మనం చూస్తుంటే ఇక్కడ రెడ్ అదే పసుపుది పెట్టారు. అసలు ఏంటి అసలు ఇది వచ్చేసి 4 బ్లేడ్ అండి. ఓకే, రైతుకి 4, 5 అలా 10 పశువుల లోపల ఉన్న వాళ్ళకి సైజ్ చేస్తున్నాండి. ఒక 20-30 గొర్రెలు ఉన్న వాళ్ళకి కూడా సైజ్ చేస్తాం. తక్కువ రేట్లో కావాలన్న వాళ్ళకి దీన్ని సైజ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో వచ్చేసి 4 బ్లేడ్ ఉంటుందండి. ఓకే, దీన్ని ఉపయోగించి రైతు యొక్క ఉన్న సామర్థ్యానికి గంటకు వచ్చేసి 400 నుంచి 600 కేజీల వరకు వస్తుందండి. మనం ఎంత ఫీడ్ ఇస్తే అంత కటింగ్ అనేది రావడం. దీంట్లో పచ్చిగడ్డి పెట్టొచ్చు, ఎండుగడ్డి కూడా పెట్టొచ్చు. కొంతమంది మినుపొట్టు, పెసరపొట్టు, అదే కాకుండా వేరుశనగ కట్టి అలాంటివి ఉంటాయి. అవి కూడా పెట్టి దీంట్లో ఆడుకోవచ్చు అండి. అంతేకాకుండా మష్రూమ్ పాము పెట్టే రైతులు ఉంటారండి. వాళ్ళకి వచ్చేసి 1/2 ఇంచ్ 1 ఇంచ్ కొన్ని డిఫరెన్స్ సైజ్ అలాంటి వాళ్ళకి కూడా ఇది సజెస్ట్ చేస్తామండి. వాళ్ళు తక్కువే కాబట్టి వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాం. అదే కాకుండా ఎక్కువ ఫామ్ పెట్టిన వాళ్ళకి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని కూడా సజెస్ట్ చేస్తాం. దీంట్లో ఎలాంటి వేరియంట్స్ ఉన్నాయి? దీంట్లో వచ్చేసి 2 మోడల్స్ అండి. 4 బ్లేడ్, 5 బ్లేడ్. ఇది కటింగ్ అనేది తక్కువ ఉంటుంది, 5 బ్లేడ్ వచ్చి కటింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకటి వచ్చేసి గడ్డి మనం రోలర్ వరకు అందించాలి. అంటే వెనకాల బ్లేడ్ వెనకాల రోలర్ ఉంటుంది, ఆ రోలర్ వరకు గడ్డి అందించాలి. మనం ఇక్కడ పెట్టాను చూడండి గడ్డి, ఇది లోపలికి వెళ్ళదు, ఇక్కడ వరకు అందించాలండి. ఈ బ్లేడ్ ఇక్కడ రోలర్ ఉంటుంది, ఆ రోలర్ వరకు అందించాలి. ఆ చివరి ఉన్నది మనం కన్వేర్ చూసినట్లయితే గడ్డి చివరి పెట్టినా కానీ లోపల చైన్ అనేది తీసుకెళ్లి దానికి అందించడం, చైన్ అందించేస్తాం. ఓకే, ఇప్పుడు మనం దీంతో చూసినట్టయితే కరెంట్ తో పనిచేస్తుందా లేకపోతే డీజిల్ పెట్రోల్ ఎలా? వాళ్ళకి ఏదైతే అవైలబిలిటీలో ఉందంటే అందుబాటులో ఉన్న కరెంట్ అందుబాటులో ఉంటే ఉన్న వాళ్ళకి కరెంట్ మోటార్ సజెస్ట్ చేస్తాం. లేదు ఒకవేళ తోటలో పొలాల్లో ఉన్న వాళ్ళకి డైరీ ఫామ్ వాళ్ళకి పెట్రోల్ ఇంజిన్ సజెస్ట్ చేస్తాం. మీరు అక్కడ కింద చూసినట్టయితే పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి సింగిల్ ఫేస్ కరెంట్. మన ఇంట్లో కరెంట్ కి 3 HP మోటార్ సింగిల్ ఫేస్ కరెంట్. మన ఇంట్లో ఉన్న కరెంట్ దీన్ని వాడుకోవచ్చు అండి. ఒకవేళ రైతుకి పొలంలో 3 HP కరెంట్ ఉంటే కానీ 3 HP మోటార్ ఉంది, దాని రేట్ అనేది సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది కాస్ట్ ఏ విధంగా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి 21,500 పడుతుంది. 3 HP సింగిల్ ఫేస్ మోటార్ తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అదనంగా పడుతుంది. ఒకరికి డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడ దగ్గర వాళ్ళు పే చేసుకుంటారు. పెట్రోల్ అయితే ఒకవేళ పెట్రోల్ అయితే అది కూడా సేమ్ రేట్ కి ఇస్తామండి, 21,500 అండి. ఓకే, దాని తర్వాత మనం చూస్తున్నట్టు ఇక్కడ వచ్చేసి 5 బ్లేడ్ నాన్ కన్వేర్ అండి. 5 బ్లేడ్ నాన్ కన్వేర్ నాకు చెప్పినట్టు గడ్డి ఇక్కడికి అందించాలన్నాం కదండి. ఇది వచ్చేసి గంటకి 1000 నుంచి 1500 కేజీ వరకు అందించడం జరుగుతుందండి. ఎందుకంటే కొంచెం గడ్డి దగ్గర పెట్టారు కాబట్టి టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం గడ్డి కటింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్ అదే మనం అటు ఇటు కనిపించిన పెట్టామండి. ఇది వచ్చేసి కన్వేర్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చైన్ కనిపిస్తుంది కదా, ఈ చైన్ అనేది గడ్డి అనేది ఇక్కడ పెట్టినా కానీ లోపల తీసుకెళ్లి ఈ రోలర్ అందించడం జరుగుతుంది. సింపుల్ అన్నమాట. స్పీడ్ ఉంటుంది. గడ్డి మనం కొంచెం వెనకాల పెట్టినా కానీ లోపల లాక్కెళ్ళిపోతుంది, టైం తక్కువ పడుతుంది కాబట్టి. ఇది వచ్చేసి గంట 1500 నుంచి 2 టన్నుల వరకు కటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎండుగడ్డి ఆడుతుంది, పచ్చిగడ్డి ఆడుతుంది, ఏరుశనగ కట్టే లేదా మినుము పొట్టు అలాంటివన్నీ కూడా కట్లన్నీ కూడా ఆడుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీ దగ్గర 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 4 బ్లేడ్, ఒకటి 5 బ్లేడ్. అది చూస్తున్నట్టయితే ఇదేమో కన్వేర్ టైపు, ఈ 5 బ్లేడ్ లో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం కన్వేర్ బ్లేడ్ లేకుండా మామూలుగా గడ్డి మనం గడ్డి పెట్టిన లోపలికి వెళ్ళి అందించి అది చేసుకోవాలి. ఇదైతేనేమో ఊరు మనం పక్కన పెడితే ఈ కన్వేర్ బెల్ట్ లాగా చక్కగా తీసుకెళ్ళి. అందిస్తుంది. ఓకే, ఇప్పుడు వ్యత్యాసం ఏంటి దానికి దీనికి? అంటే
టైం ఇది కొంచెం ఎదురుగా పెట్టడం వల్ల కటింగ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనం తీసి పెట్టేవాడికి మళ్ళీ లోపలికి టైం తీసుకుంటుంది కాబట్టి కొంచెం కటింగ్ అనేది తగ్గుతుంది. ఇదేమో చక్కగా ఇక్కడ చివరి పెట్టినా కానీ చైన్ ఉంటుంది కాబట్టి చైన్ కొంచెం అందినా కానీ దానికి లాక్ వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం స్పీడ్ ఉంటుంది. ఓకే, దీనికి కూడా కరెంట్ తోను అలాగే పెట్రోల్ ఇంజిన్ రెండు వాడుకోవచ్చు. ఒకవేళ 3 phase కరెంట్ పొలాల్లో ఉన్నా కానీ 3 phase మోటార్ కూడా ఇస్తామండి. ఓకే, రేట్ ఎలా పడుతుంది? రేట్ వచ్చేసి ఇది వచ్చేసి 24,500 పడుతుంది. ఓకే, కరెంట్ మోటార్తో అయినా సరే పెట్రోల్ ఇంజిన్తో అయినా సరే. 3 HP మోటార్ 3 phase కరెంట్ అయితే కొంచెం రేట్ అనేది మారుతుంది. దానికి వచ్చి అదనంగా 4,000 ప్రైస్ పడుతుంది. ఓకే, మీరు వారంటీ ఎలా ఇస్తారు? మన దగ్గర తీసుకుంటే కనుక 1 year మోటార్ వారంటీ ఉంటుందండి. ఓకే, వైండింగ్ పోతే కూడా 1 year మోటార్ వైండింగ్ రీప్లేస్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఒకవేళ పెట్రోల్ ఇంజిన్ అనుకోండి 6 months వారంటీ ఉంటుందండి ఇంజిన్ కి అయితే. ఓకే, లోపల బ్లేడ్ కానీ కన్వేర్ బెల్ట్ కానీ బ్లేడ్ అనేవి మీకు పోవండి. ఒకవేళ బ్లేడ్ ఏదైనా మీ మిస్టేక్ వల్ల మీరు తెచ్చిన గడ్డలు ఏమైనా రాళ్ళు అలాంటి ఏమైనా ఇనప అలాంటి పడి బ్లేడ్ ఏమైనా డ్యామేజ్ అయితే కనుక పోతే కనుక తిప్పి వేసుకోవచ్చండి. ఒకవేళ బ్లేడ్ అరిగిపోయి మళ్ళీ బ్లేడ్ కావడానికి ముందే కనుక మీరు ఆ బ్లేడ్ తీసి ఎలా డైరెక్షన్ ఉండి అలా తీసి మీరైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే అన్న, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు కరెంట్ మనం సపోజ్ చూస్తున్నట్టయితే ఒక గంటకి ఎంత కరెంట్ తీసుకుంటుంది? 2 నుంచి 3 యూనిట్లు కరెంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, మనం ఇచ్చే ఫీడ్ని బట్టి కొంచెం కరెంట్ తీసుకుంటది కాబట్టి 2 నుంచి 3 యూనిట్లు కరెంట్ అయితే కాలుతుంది. అదే పెట్రోల్ అయితే పెట్రోల్ ఇంజిన్ అయితే గంటకు వచ్చేసి 1 లీటర్ పెట్రోల్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎంత కటింగ్ చేస్తుంది? మీకు 2 కటింగ్ కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, మనం తీసుకున్న 4 బ్లేడ్ 5 బ్లేడ్ కన్వేర్ నాన్ కన్వేర్ బట్టి స్పీడ్ అయినా ఉంటుందండి. ఓకే, అది వచ్చేసి 600 నుంచి అలా ఉంటుంది. ఇది వచ్చేసి 1200 నుంచి 1500 ఉంటుంది. ఇది వచ్చేసి 1500 నుంచి 2 టన్నుల వరకు తీసుకుంటుందండి. ఓకే, మనం ఎంత గడ్డి అయితే పెడతామో మన కటింగ్ అనేది అంత వస్తుంది. దాన్ని బట్టి మనం కొలత చెప్పగలం అండి. ఓకే, ఓకే అన్న, అలాగే స్పేర్ పార్ట్స్ ఎలా? ఒకవేళ మీకు ఏదైనా స్పేర్ పార్ట్ కావాల్సి వస్తే కనుక మీకు ఏదైతే ఉందో అది స్ప్రింగ్లు అలాంటి ఏదో మన లోపల కూడా దొరుకుతాయి. బేరింగ్లు కూడా లోపల దొరుకుతాయి. బ్లేడ్లు లేదా రోలర్స్ కింద మోటార్ కి మీకు కరెంట్ మోటార్ మన దగ్గర కూడా తయారు అవసరం లేదండి. మన లోపల ఉన్న ఎలక్ట్రీషియన్ తో ఒకసారి చూపించుకుంటే కనుక మోటార్ వైండింగ్ అయితే కనుక మనం చేయిస్తామండి. ఒకవేళ బయట కాయిల్స్ ఉంటాయి 2, ఆ కాయిల్స్ అయితే మీరు తీసుకుని బయట లోకల్ కూడా దొరుకుతాయి. తీసి మీరు వేసుకున్నా కానీ సరిపోతుంది. ఓకే, ఒకవేళ కావాలి మన వీడియో చూస్తున్న రైతులు కావాలి ఆర్డర్ చేసుకుంటే ఎలా? ఒకవేళ రైతులు దగ్గరలో కనుక వచ్చి చూస్తా అంటే కనుక మన యొక్క మిషనరీ చూసి వాళ్ళకి ఉన్న క్వశ్చన్లు బట్టి చెప్తే కనుక వాళ్ళకి ఏది సూటబుల్ అని సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి ఆలోచించుకుని వాళ్ళకి ఏది కావాలని తీసుకుంటారు. ఒకవేళ దూరం ఉన్న రైతులు అయితే కనుక ఫోన్ కాల్లో కూడా వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని అందించి ఫోటోలు వీడియోస్ షేర్ చేస్తాము. ఏ గడ్డి ఎలా కట్ చేస్తాను వీడియోస్ కూడా షేర్ చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ట్రాన్స్పోర్ట్ అంటే నవత కానీ క్రాంతి కానీ అలా టైప్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏది అవైలబిలిటీ ఉందో మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉందో చూసి వాళ్ళకైతే అందించడం జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ మనం వాళ్ళకి అందిస్తే కనుక ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అయితే అక్కడే పే చేసుకోవాలండి. కొంతమంది హోమ్ డెలివరీ అని చెప్తారు. హోమ్ డెలివరీ అయితే ఎవరు చేయరండి, చెప్పడం వరకే అండి. ముందు చాలా మంది అడుగుతూ ఉంటారు హోమ్ డెలివరీ చేస్తున్నారు అందరూ మీరు చేయలేదు. మీరు తీసుకున్న తర్వాత అడిగి చూడండి, మమ్మల్ని కంపేర్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మనం దీంతో పాటు డైరీ ఎక్విప్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా? డైరీ ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఇవి వచ్చి చాప్ కట్స్ అండి. మనం తెచ్చిన గడ్డి చిన్న చిన్న పీస్ చేసుకోవడం. ఆ తెచ్చిన గడ్డి తెచ్చే ముందు దాన్ని కొయ్యాలి కాబట్టి కత్తులతో కూడా ఎక్కువ డైరీ ఫామ్ ఉండవు, గొర్రెల ఫాము మేకల ఫామ్ ఉండడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కోసుకోవడానికి బ్రష్ కట్టర్లు ఉంటాయండి. పెట్రోల్ బ్రష్ కట్టర్లు ఉంటాయి, ఎలక్ట్రికల్ బ్రష్ కట్టర్లు ఉంటాయి. వాళ్ళకి ఏ సూటబుల్ అంటే అది సజెస్ట్ చేస్తాండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలోని కిసాన్ కృషి ఇండస్ట్రియల్స్తో ఉన్నాం. మనం అంతకుముందు కూడా వీడియోలు చేశాం కదా, వీటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడానికి అయితే మాత్రం ఈరోజు ఈ వీడియో చేశాను. ఈ కింద ఉన్న నెంబర్కి అయితే మాత్రం కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నాకు తోడుగా.